వార్తలకు స్వాగతం. నేను ప్రియా. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన స్థలానికి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ విచ్చేసి ముకుంద పండాతో కలిసి ఎలా జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, ప్రస్తుత పరిణామాలు ఏమిటి, అక్కడ పరిస్థితులు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. ముకుంద పండాకు ధైర్యంగా ఉండమని చెప్పారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ శ్రీధర్, మాధురి మొదలగు వారు పాల్గొన్నారు. నలుగురు కొడుకులు కదా, ఒకటి చనిపోయాడు, ముగ్గురు ఉన్నాం. చూడు వీళ్ళందరూ మెలిచిపోతారు, దిగు మెలిచిపోతారు. నీవు వదిలే, నీవు అయితే ట్రాక్టర్ తీస్తారు ఇప్పుడు కూడా. నమ్ముంది నేను మా చిన్నపోయి 90 సంవత్సరాలు నాది లేదు. మా అమ్మకి చెప్తే పగల వెళ్తాం. అక్కడ 3 రోజులు బంద్ అవుతుంది కదా, ఎవరో వదిలేశారు, జనం వచ్చారు. బంద్ అయిపోతే అక్కడ వెళ్ళి అమ్మ దగ్గర చూసి వస్తాం. ఎవరు పోలీసు వీళ్ళందరూ ఉన్నారు కదా, నేను వెళ్తాను. మా అమ్మ వస్తే వెళ్తాను. నమస్కారం అమ్మ. ఈ గుడిలో, ఈ నిర్మాణంలో కానీ దేనిలో కానీ మీ తప్పు లేనే లేదు. మీరు మేలు చేశారు, ప్రజలకు ఒక చరిత్ర సృష్టించారు. మీలాంటి మనిషి వాళ్ళు పుట్టడం ఎవడేమనుకున్నా అనుకోని, నేను చెప్తున్నాను కదా, మీరు చేసింది మంచి చేశారు. అది కర్మ, అంటే విధివిరాత చెప్పలేము. అలా జరుగుతాయి. చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతి జరగాలి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, కలిసి వచ్చాను, మిమ్మల్ని కలుసుకున్నాను. వాళ్ళకి నాకు తోచింది నేను చేస్తున్నాను. అది ఆత్మశాంత వల్ల అది ఏది అవుతాయా? మా తండ్రితో వెళ్ళిపోతాను హాయిగా స్వామి దగ్గర. నేను వెళ్ళిపోయింటే బాగున్నాను. అలాగే అయ్యా మీరు ఉండబట్టే మంచిది అవుతుంది. అయితే నాకు నాలుగు లేదు కదా, అమ్మంటది పద్ధతి వెళ్తాం. అమ్మకు నేను బండిలు ప్లేస్ చేయలేను, నాలుగు లేను, ఇవన్నీ ఎట్లా మీరు ఎలా గేర్ వేస్తారు? ఇవన్నీ వేస్తారా మీరు? నువ్వు అయితే మంచి కళ్ళగా ఉన్నావు, మంచి పడుకుంటు, నీకు మంచి లక్ష్మీ కళ, మంచి వాడు. అరే మా అమ్మ కళ నాకు తెలుస్తుంది. ఏ అన్ని అనుకో, లక్ష్మీ కళ ఉన్నాడు నువ్వు, నీకేమవుతావు? ఈడొకడు మంచి కళ ఉన్నాయి, వాడే ఏంటి అవుతుంది. 100 సంవత్సరాలు బతుకుతారు, మంచి పని. నేను ఈ పని గుసీలు అయిపోయాను. ఇప్పుడు అమ్మ ఇలాగైతుందంటే గుడి దగ్గరికి వెళ్ళి రాన్నది. అయితే వచ్చాను, మా అమ్మ ఉంది. ఇప్పుడు వెళ్తాను, గుడి దగ్గర వెళ్తాను. అయ్యా లేదయ్యా, అలా ఉండి ఏమవుతాయి.
ఇది అనాలా ఏం మా అమ్మ